హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈ రోజైతే నేను మీ ముందుకి మరొక ఇన్ఫర్మేటివ్ వీడియోతోటైతే వచ్చేసాను. తరచుగా మనం ఫ్రిడ్జ్‌ను వాడుతూనే ఉంటాం. ఫ్రిడ్జ్ వాడకంలో మనం చేసే కొన్ని తప్పుల వల్ల ఎన్నో ఆరోగ్యపరమైన సమస్యలు వస్తాయి. అవేంటో ఈ వీడియోలో తెలుసుకుందాము. దానికన్నా ముందుగా మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ అండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వటం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మొదటిసారిగా మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసినట్లయితే ఫర్దర్ నోటిఫికేషన్స్ అన్నీ కూడా మీకు అందుతాయి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. రోజువారీ జీవితంలో ఫ్రిడ్జ్ వాడకం అనేది ప్రస్తుతం ఉన్న రోజుల్లో చాలా ఎక్కువ అయిపోయింది. అన్ని రకాల ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లోనే మనం స్టోర్ చేసుకుంటూ ఉంటాము. కానీ కొన్ని ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. అవి ఏంటో ఇప్పుడు మనం వీడియోలో చూసి తెలుసుకుందాము. పాడైపోవడానికి రెడీగా ఉన్న వస్తువులను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. ఇలా పెట్టడం వల్ల వేరే పదార్థాలు కూడా పాడైపోవడమే కాక వాటిపై ఉన్న సూక్ష్మజీవులు ఇతర ఆహార పదార్థాలకు వ్యాపించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది మన ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది. ఫ్రిడ్జ్లో అరటిపండు అస్సలు పెట్టకూడదు. ఫ్రిడ్జ్ టెంపరేచర్ తక్కువగా ఉండడం వల్ల అరటిపండు సరిగ్గా పండవు. అలాగే అరటిపండు సహజమైన రంగును కోల్పోయి త్వరగా నల్లగా అయిపోతుంది. కొన్ని ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటి పోషక విలువలు అన్నీ కూడా కోల్పోతాయి. వండిన ఆహార పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వాటిని ఒక బాక్స్లో వేసి మూత పెట్టి స్టోర్ చేసుకుని మాత్రమే పెట్టుకోవాలి. మూత లేకుండా అలా పెట్టినట్లయితే ఆహార పదార్థాలు రుచిని కోల్పోతాయి. అంతేకాదండి, గుడ్లని ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడు వారానికి ఒకసారైనా ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే అవకాశం ఉంటుంది. దానివల్ల మీకు అనారోగ్య సమస్యలు వస్తాయి. వేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. చల్లారిన తర్వాత మాత్రమే పెట్టాలి. ఇలా వేడిగా ఉన్న ఆహార పదార్థాలు ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల ఉష్ణోగ్రత పెరిగి సూక్ష్మజీవుల వ్యాప్తి జరిగి ప్రమాదం ఉంటుంది. తేనెను ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు. రూమ్ టెంపరేచర్ మధ్య మాత్రమే స్వచ్ఛమైన తేనెను ఎప్పుడూ కూడా ఉంచాలి. ఫ్రిడ్జ్లో పెట్టినటువంటి ఆహార పదార్థాలను తీసి వేడి చేసి తిన్నాక మిగిలిన పోయిన పదార్థాలు మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళీ తీసుకొని వేడి చేసుకొని తినడం వల్ల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకసారి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత దానిని వాడిన తర్వాత మళ్ళీ ఆ పదార్థాలను అస్సలు ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. పుచ్చకాయ తినే ముందు కొంతమంది ఇష్టంగా ఫ్రిడ్జ్లో పెట్టుకుని బాగుంటుందని చెప్పి తింటూ ఉంటారు. ఫ్రిడ్జ్లో ఈ విధంగా పుచ్చకాయని పెట్టకూడదు. దీని ఫ్రిడ్జ్లో ఉంచడం వల్ల అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ నశిస్తాయి. అంతేకాదు రంగు రుచి కూడా మారిపోతుంది. అంతేకాకుండా కొంతమంది ఉల్లిపాయలను కూడా ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఈ విధంగా స్టోర్ చేయడం వల్ల ఉల్లిపాయలు తేమని గ్రహించి తొందరగా పాడైపోయే అవకాశం ఉంటుంది. చాలామంది కూరగాయలను ప్లాస్టిక్ కవర్లలో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల ప్లాస్టిక్ కవర్లలో తేమ వచ్చే అవకాశం ఉంటుంది. దీని ద్వారా కూరగాయలు అనేవి తొందరగా పాడైపోతూ ఉంటాయి. అలా కాకుండా ఉండాలంటే ప్లాస్టిక్ బ్యాగ్స్లో పేపర్ కవర్ వేసి కూరగాయలను స్టోర్ చేసుకోవచ్చు. కూరగాయల్లో ఉన్న తేమ ఆ కవర్ పీల్చుకుంటుంది. ఇలా చేయటం వల్ల కూరగాయలు పాడవకుండా కొద్దిగా ఎక్కువ రోజులు తాజాగా నిల్వ ఉండే అవకాశం ఉంటుంది. బంగాళదుంపలు అలానే క్యారెట్, బీట్రూట్ వంటివి ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. వాటిని ఫ్రిడ్జ్లో పెట్టడం వల్ల వాటిలో ఉండే చక్కెర స్థాయి అనేది పెరిగే అవకాశం ఉంటుంది. కనుక క్యారెట్లు కానీ బీట్రూట్ కానీ బంగాళదుంపలు ఇటువంటి దుంప పదార్థాలను వేటిని కూడా ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఉంటేనే మంచిది.